మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంపై సెటర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కలుగులో కాకాని సినిమా 100 రోజులు ఆడేలా ఉందంటూ చలోక్తులు విసిరారు. వేల కోట్ల విలువైన ఆస్తులు, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్న మాజీ సీఎం జగన్ డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తున్నాడంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీనిపైన పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అయితే జోకులు వేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా తన వద్ద పార్టీని నడపడానికి డబ్బులు లేవంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలపై పెద్ద ఎత్తున సెటైర్లు కూడా వాళ్ళు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పాను, జగన్ అన్న ఆయన టైంలో జల్సా పథకాలు, జగన్ అన్న టోకరా పథకాలు. జల్సా ఇప్పుడు ఆయన ఒక్క ఎల్హంక, ఆయనది డబ్బులు లేవు, పేదోడు. ఒక్క ఎల్హంక ప్యాలెస్ బెంగళూరు సిటీలో 29 ఎకరాలు. దాంట్లో ఆయన కట్టుకుండే, ఒక పక్కన కట్టుకుండే ఇళ్ళు 1,10,000 చదరపు అడుగులు. ఎన్ని కోట్లు చేస్తుంది? ఎన్ని వందల కోట్లు చేస్తుంది? అందుకని ఇవన్నీ బీదరుపులు అరిస్తే కాదు. మీరు చేసిన మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ ఏ దేశ చరిత్రలో లేనటువంటి దోపిడీలు మీ టైంలో 19-24 మధ్య జరిగినాయి. అందుకని ప్రజలు మర్చిపోలేరు. ఇంకోటి, మద్యం స్కామ్కి సంబంధించి ఏ సమయంలో అయినా తాను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాను. అసలు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని కానీ బాలాజీని కానీ అరెస్ట్ చేయడం తప్పు. అసలు బాలాజీకి తనకు సంబంధం లేదని కూడా అంటున్నారు. అంటే మిగతా వాళ్ళకి సంబంధం ఉందనే, బాలాజీకి సంబంధం లేదంటే మిగతా వాళ్ళకి ఉందనే. కరెక్ట్ కాదు. ఇప్పుడు సిఐడి చాలా లోతుగా విచారిస్తుంది. ఎన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, లిక్కర్ స్కామ్ 150 కోట్లు కేజ్రీవాల్ది. ఎంతమందిని అరెస్ట్ చేశారు? సీఎం, డిప్యూటీ సీఎం, కవితమ్మ, ఇక్కడ నుంచి తమిళనాడులో, ఆంధ్రాలో వీళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టారు. అది జస్ట్ 150 కోట్లు. బోఫర్స్ ఎంత? 60 కోట్లు. 2G స్కామ్ ఎంత? కొన్ని వందల కోట్లు. ఇదెంత? సిఐడి తేల్చింది 3,200 కోట్లు. సిఐడి విచారణ. అనధికారికంగా సేల్స్ కన్నా తీస్తే నా లెక్క అయితే 10,000 కోట్లకు పోద్ది అని చెప్పేసి. ఇంత పెద్ద భారీ స్కామ్ జరిగితే మీరు సొంటి చెప్తుంటే ఎవడు నమ్ముతాడు అంట. అసలు ఆధారాలే లేవు. ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఎక్కడ ఆధారాలు లేని దాన్ని ఊరినే పేపర్లలో చూపించి సిఐడిను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మమ్మల్ని అందరినీ ఇరికిస్తున్నారంటూ ఏదైతే మిథున్ రెడ్డి కానీ ఆ స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు న్యాయస్థానాలు గడప దొక్కారు, హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు. న్యాయస్థానాలే తేలుస్తాయంటే ఇంక దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కోర్టులు ఉన్నాయి, అవి తేలుస్తాయి. మీరు దొంగలా దొరలా అనేది. అందుకని వాటి గురించి నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కాకాని అరెస్ట్ చేయగలుగుతారా? ఇంకా అజ్ఞాతంలోనే ఉంటాడా ఆయన? ఇప్పుడు టెర్రరిస్టులు దొరుకుతున్నారు, పెద్ద పెద్ద దోపిడీదారులు దొరుకుతున్నారు. ఇతను దొరికే పరిస్థితి కనపడలే. కాకాని ఎన్ని టీములు పోయినా అదేదో ఒక వేరే యాప్ ఉందంట. ఆయన ఎక్కడుంటే ఆ యాప్ వేరే దేశాల్లో ఉన్నట్టు చూపిస్తుందంట. అటువంటి పెట్టుకొని ఆయన కలుగులో కాకాని సినిమా ఇప్పటికి 55వ రోజు అనుకుంటా నడుస్తూ ఉంది. అది 100 రోజులు నడుస్తే ఎందుకు చూడాలి. మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆయన వ్యాఖ్యానిస్తూ వందల వేల కోట్లతో ఇళ్లనే నిర్మాణం చేసుకున్నాడు. మరోవైపు మద్యము, శాండ్ లాంటి స్కాములతో విచ్చలవిడిగా డబ్బులు సంపాదించిన వైసీపీ నేతలంతా ఈరోజు బీద ఏడుపులు వేయడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా కలుగులో కాకాని అంటూ కాకానిని విమర్శిస్తూ 55 రోజులుగా ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అది 100 రోజులు దాటే అవకాశం ఉందంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.